రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వమా, నియంతృత్వ ప్రభుత్వమా, అరాచక ప్రభుత్వమా అని ప్రశ్నించారు. శాసనసభ వేదికగా నిజాలు బయటకొచ్చేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సీఎం సోదరుడు 200 మంది పోలీసులతో అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను శాసనసభ వైపు రాకుండా చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యేలు వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండేదని ఆయన గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం అసెంబ్లీలోకి ప్లకార్డులను సైతం తీసుకురాకుండా అడ్డుకుంటుందని మండిపడ్డారు. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక ఒక నియంత ప్రభుత్వమా, ఒక అరాచక ప్రభుత్వమా అనేది మేము అడుగుతా ఉన్నాం. శాసనసభ వేదికగా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. నిజాలు బయటికి వచ్చేంత వరకు ఈ లగచర్ల ఎందుకు జరిగింది, అసలు అనుముల తిరుపతి రెడ్డి కనుసన్నల్లో అక్కడ పోలీసులు ఎందుకు నడుస్తున్నారు, అనుముల తిరుపతి రెడ్డి కనుసన్నల్లో అక్కడ అధికారులు ఎందుకు పనిచేస్తున్నారు, ఒక రాజ్యాంగేతర శక్తిగా రేవంత్ రెడ్డి అన్న అనుముల తిరుపతి రెడ్డి అక్కడ ఎట్లా ఊరేగుతున్నాడు 200 మంది పోలీసులను పెట్టుకునే విషయాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తప్పకుండా తీసుకొస్తాం. కొడంగల్ రైతన్నలకు, కొడంగల్ గిరిజన బిడ్డలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. న్యాయస్థానం మీద తప్పకుండా మనందరికీ విశ్వాసం ఉంది, న్యాయం లభిస్తుంది. ఇప్పటికే మీరు 35 రోజులు శిక్ష అనుభవించినారు, మీకు తప్పకుండా న్యాయం లభిస్తుంది. మీరు భయపడవద్దు. కేవలం కొడంగల్ ఒకటే కాదు, ఇవాళ మా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు చెప్తా ఉన్నారు, అక్కడ న్యాల్కల్లో కూడా గొడవ జరుగుతూ ఉంది. అక్కడ కూడా రైతులు మేము భూములు ఇవ్వమంటున్నారు, కానీ అక్కడ కూడా బలవంతంగా గుంజుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలా. 14,000 ఎకరాలు గత ప్రభుత్వం సేకరించి పెడితే దాన్ని రద్దు చేసి తిరిగి రైతులకు ఇస్తామని చెప్పింది మీరు. ఫార్మాసిటీ వద్దని చెప్పింది మీరు. ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం, రైతులకు భూములు ఇస్తాం అని ఆనాడు కందుకూరులో, యాచారంలో తిరిగి చెప్పింది మీరు. ఒక ప్రజా